పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్జీ, అందరికీ నమస్తే. అష్టావక్రుని గురించి తెలుసా? చెప్పారండి ఒకసారి. అష్టావక్రుడు అంటే పోలియో వచ్చినట్టుగా కాళ్ళు వంకర పోవడం, గూనిగా ఉండడం, మరియు చేతులు వంకర, మెడలు వంకర, ఈ రకంగా శరీరం 8 ఈ స్థానముల నుంచి వంకర టింకరగా ఉన్నందువల్ల 8 స్థానాలు, వాటినే అష్టవక్ర. వంకర టింకరగా 8 స్థానముల నుంచి శరీరము వంకర టింకరగా ఉన్నది కాబట్టి అష్టావక్రుడు అని పేరు. ఇక అతన్ని ఉంటాడు, ఎలా బతుకుతాడు అని చెప్పేసి వాళ్ళ నాన్న తీసుకెళ్లి గురుకులంలో వేశాడు. అతడు చదువుకొని స్నాతకుడై వచ్చాడు. కానీ అతని నడవడి అది అంతా శరీరం అంతా చూసేసరికి అందరూ నవ్వుకుంటుంటారు అన్నమాట. సరే, ఇక ఎవరు ఏమైనుకున్నా తన జీవితాన్ని తను జీవిస్తూ ఉన్నాడు. అతని తండ్రి రాజుగారి ఆస్థానంలో, జనక మహారాజు వారి యొక్క ఆస్థానంలో పనిచేస్తూ ఉన్నాడు. రాజ్యసభలో అందరూ కూర్చుండి గంభీరమైనటువంటి చర్చ చేస్తూ ఉన్నారు. ఆ తరుణంలో ఇంటి నుంచి సమాచారం వచ్చింది, అష్టావక్రుని తండ్రికి ఇంటిలో అత్యవసరం వచ్చి నాన్నని పిలుచుకురమ్మని చెప్పేసి అష్టావక్రుని పంపిస్తే అష్టావక్రుడు వచ్చాడు. సభలోకి రాగానే అందరూ ఆ వచ్చిన వ్యక్తి వైపు చూసి పక్కపక్కమని నవ్వుకున్నారు. ఈ పరిస్థితిని చూసి అష్టావక్రుడు కూడా నవ్వాడు. నవ్వితే జనకుడు అడిగి, వీళ్ళు పండితులు ఎందుకోసం నవ్వారు అన్నదానికైతే కొంత అర్థం ఉన్నది, కానీ నువ్వెందుకు నవ్వావు చెప్పు అని అష్టావక్రుడిని అడిగాడు. అడిగితే అష్టావక్రుడు అన్నాడు ఏంటంటే, మహారాజా, నువ్వు ధర్మమును, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి నువ్వు సభ వినియోగించావు. ఈ సభలో అందరినీ ఈ తోలును గుర్తుపట్టేవారు, తోలును నాణ్యత చూసేవారు, చెమారులు అంటే పశువులను చంపి తోలును తీసి డోలు తయారు చేసే వాళ్ళను, చెప్పులు కొట్టే వాళ్ళను చెమారులు అంటారు. ఇటువంటి వారితోటి నువ్వు ఆత్మతత్వాన్ని ఉంటావు. నువ్వు గొప్పవాడివే, కానీ ఎవరితోటి ఆత్మతత్వం బోధపడుతుంటది, ఎవరితోటి కాలక్షేపం అవుతుంటది అనేది ఈ మాత్రం తెలుసుకోలేకుండా నువ్వు రాజరికం ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటుంటాడు. చెప్పండి అమ్మగారు, విజయ శోభమ్మ గారు చెయ్యి చూపిస్తున్నారు. అమ్మ చెయ్యి చూపెట్టద్దు. అయితే అర్థం కాలేదు అని అంటారు. అంటే వీరు వంకర టింకరగా ఉన్న నా శరీరాన్ని చూస్తున్నారు, కానీ నాలోని ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి అజ్ఞానుల మధ్య నువ్వు ఆత్మతత్వాన్ని అన్వేషించడానికి, విచారించడానికి నువ్వేదైతే చేస్తున్నావు చూడు, అది సరైనటువంటిది కాదు. నీవు ఆత్మతత్వాన్ని గనక తెలుసుకోవాలంటే రా, నేను చెప్తాను.
నువ్వు దేహంను కాదు, దేహిని చూడు, శరీరాన్ని కాదు, ఆత్మను చూడు. అప్పుడు నీకు ఆత్మతత్వం బోధపడుతుంటదని చెప్పినటువంటి వాడు అష్టావక్రుడు. కాబట్టి నిన్న విషయమంతా వచ్చింది, అష్టావక్రుని పేరొక్కటే రాలేదు. కాబట్టి ఆ చిత్రం పెట్టేసరికి కొంతమందికి అర్థం కాలేదు. అందు గురించి చెప్పడం జరుగుతుంది. ఆచార్య పేరు వచ్చింది కానీ చూశాను, అరే ఆచార్య ఆయన గురించి చెప్పలేదే అని అనుకున్నాను. అర్థమైంది ఆచార్య, అంతకుముందు ఒకసారి చెప్పారు మీరు, సరే గుర్తించాలని పేరు పెట్టుంటారు అనుకున్నాను. సరే సరే. అయితే ఇవ్వాలటి విషయం, నువ్వు అంటే నేను దేవుణ్ణి, నేను పరమాత్మను, నిన్ను జీవాత్మను చూపిస్తున్నాను. ఇదిగో నువ్వు అనేటువంటి విత్తనం నాటేవాడు దేవుడు, మొలకెత్తేటువంటిది జీవుడు, గర్భాధానం చేసేటువంటిది దేవుడు, తండ్రి దేవుడు, కొడుకు జీవుడు. కొమ్మకు చిగురిస్తున్నటువంటి చిగురు చెట్టు దేవుడు, చిగురు జీవుడు. పుష్పము వికసించగానే పుప్పరేణువులు బయటకు వస్తున్నాయి. పువ్వు దేవుడు, పుప్పరేణువులు జీవుడు. నువ్వు ఇన్ని రోజులు మనకు నువ్వు అంటే అర్థం కాలేదు. అందుకే ప్రభాకర్ గారు అంటున్నారు కదా, నువ్వు కూడా ఉన్నావు అని. ఒక సందర్భంలో దేవుడి ప్రమేయంతో నాకు ఈ వసతులన్నీ సమకూరుతున్నాయని ఒక సందర్భంలో రకరకాలుగా అంటున్నారు. ఇక్కడ ఆ పువ్వు మొగ్గ చెప్తుంది ఏంటంటే చెట్టు లేకుండా నేను లేను. విత్తనం చెప్తుంది ఏంటంటే వ్యవసాయదారుడు లేకుండా నేను లేను. సంతానం చెప్తున్న సందేశం ఏంటంటే తండ్రి లేకుండా నేను లేను. పట్టుకుంటున్నారా శ్యామలయ్య గారు? ఆచార్య పట్టుకుంటున్నాం, తెలుసుకున్నా. అదే ప్రభాకర్ గారు పట్టుబడుతుందా? అవును ఆచార్య వింటున్నా. అందుకని నువ్వు నా వల్లనే, నేనుంటేనే, నా ద్వారానే నువ్వు ఉనికిలోకి వస్తున్నావు. నేను లేకపోతే నువ్వు లేవు. కానీ నువ్వు లేకుండా నేనున్నాను. ఇదే రహస్యం. అందుకే ఈ యొక్క నపుంసకుల వంటి వారి ఈ అభిప్రాయం ఏంటంటే సంతానం కనలేనటువంటి స్థితి, నేను తండ్రిని కాకపోవచ్చు కానీ నా ఉనికి మాత్రం ఉంది అనేటువంటిది అభిప్రాయం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నువ్వు లేకపోతే నేనున్నాను, కానీ నేను లేకపోతే నువ్వు లేవు. విజయదుర్గమ్మ గారు పట్టుబడుతుందా? రాజమనమ్మ గారు ఆచార్జీ, విత్తనం లేదే చెట్టు లేదు, చెట్టు లేదే విత్తనం. మరి మీ భాష బాగాలేదు, మళ్ళీ చెప్పండి. విత్తనం లేదే చెట్టు లేదు. విత్తనం నాటేవాడు వ్యవసాయదారుడు కదా. వ్యవసాయదారుడు దేవుడు. వ్యవసాయదారుడి నుండి నాటబడింది విత్తనం, సంతానం, భూమి. అంటే ఇప్పుడు చెట్టు నుండే విత్తనం వస్తుంది అనేది మూలం పరమేశ్వరుడు. నేను స్థానంలో పరమేశ్వరుడు ఉన్నాడు, నువ్వు స్థానంలో జీవాత్మ. వ్యవసాయదారుడు లేనిది విత్తనం ఎక్కడ? వ్యవసాయదారుడు లేనిది విత్తనంగా గుర్తించేదెవరు, విత్తేదెవరు? భగవంతుడు. అంతే కదమ్మా. భూమి దేవుడు. విత్తనం ఎక్కడిదండి? విత్తనం ఎవరి? పరమాత్మనేనా? జీవాత్మ. విత్తనము పరమాత్మది అంటే పరమాత్మది కాదు, పరమాత్మ ద్వారా రావడం. ఇప్పుడు సంతానం తండ్రి ద్వారా వస్తున్నారు కానీ తండ్రి అంశాలు కాదు కదా.
సంస్కారాలతోటి అంశుడు అనవచ్చు, గుణకర్ణ స్వభావాలు సంస్కారాలు రావచ్చు. కానీ దేవుడు దేవుడే, జీవుడు జీవుడే, తండ్రి తండ్రే, కొడుకు కొడుకే, గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. 3 అనాది పదార్థాలు అని అన్నప్పుడు వేటికవి స్వతంత్రంగా ఉన్నప్పుడే అనాది పదార్థాలు అనబడతాయి. దేవుడు, జీవుడు, ప్రకృతి. అందుకని ఇక్కడ జీవుడు స్వతంత్రుడు, భగవంతుని అంశం కాదు. దేవుని యొక్క అంశం జీవుడైతే దేవాంశుడు అనబడుతుంటాడు, కానీ అనాది పదార్థం అనబడడు. అనాది అంటే ఆది అంతము లేని వాటిని అనాది పదార్థాలు అనబడతాయి. అనాది అని జీవుడికి పేరున్నది అని అంటే అతనికి ఆ ఆరంభం లేదు కదా. దేవుడికి ఎట్లాగో జీవుడికి అట్లాగే. మైక్ బంద్ చేయండి రాజమణమ్మ గారు, విజయదుర్గమ్మ గారు, వెంటనే మాట్లాడాలి, మైక్ బంద్ చేయాలి. అందుకని నువ్వు అనేటువంటిది, ఉపాధ్యాయుడు దేవుడు, విద్యార్థులు జీవులు. ఫ్యాక్టరీ, కర్మాగారం స్థాపించిన అతను దేవుడు, అందులో పనిచేసే వాళ్ళు జీవులు. ఆశ్రమం స్థాపించినటువంటి వ్యక్తి దేవుడు, ఆశ్రమంలో ఉండేటువంటి వారంతా జీవులు. అర్థమవుతుందా అమ్మగారు? అందుకని ఈ నువ్వు అనే దాంట్లో అది కొద్దిగా పట్టుకోలేకపోతున్నారు, అందు గురించి చెప్పాల్సి వచ్చింది. శోభమ్మ గారు చేయి పెట్టిండ్రు ఎందుకో. అదే అందుకే వారికి కొత్తగా వచ్చారు, మరి వద్దు అని చెప్పినా కూడా మరి అలాగే పెడుతున్నారు. అమ్మగారు, శోభమ్మ గారు చెయ్యి పెట్టడం అంటే మీరేదో అడగాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు అనే దానికి సంకేతం. అలా ఏమన్నా ఉంటే చెప్పండి, లేదంటే చెయ్యి తీసేయండి, అంతే. ఇంకా మన ప్రసంగంలోకి వెళితే, బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 5వ బ్రాహ్మణము యొక్క 13వ దాంట్లో ఉన్నాము, చివరి దశలో. భూతేభ్య సముత్థాయ తాని ఏవ అను వినశ్యతి నా ప్రేత్య సంజ్ఞ అస్తిత్య అరే బ్రవీమీతి ఓవాచ యాజ్ఞవల్క్యః. భూతేభ్య, భూతములు అంటే ప్రాణులు, సముత్థాయ వాటిని, ఉత్థాయ అంటే అభివృద్ధి పరిచి, ఎదిగింపజేసి, యోగ్యులను చేసి, తాని ఏవ అనువిశ్యతి. ఇప్పుడు మా భగవంతుడు ఎలా చూపిస్తున్నాడు అంటే, దేహములో పుట్టి దేహములో ఎదిగి దేహాతీత స్థితికి వెళ్ళినట్లుగానే, పుట్టేటప్పుడు మాయలో పుడుతుంటాము, పుట్టిన తర్వాత గుడ్డల్లో ఎదుగుతుంటాము, ఎంతకెంతకు ఎదుగుతూ ఉంటుంటే అంతకంతకు గుడ్డలు మారుస్తూ ఉంటుంటాం, వస్త్రాలు మారుస్తూ ఉంటుంటాం. శైశవావస్థలో పొత్తి బట్టల్లో ఉన్నటువంటిది బాల్యంలో లేవు, బాల్యంలో ఉన్న వస్త్రాలు యవ్వనంలో లేవు, యవ్వనంలో ఉన్నవి ప్రౌఢావస్థలో లేవు, ప్రౌఢావస్థలో ఉన్నవి వృద్ధాప్యంలో లేవు, వృద్ధాప్యంలో ఉన్నవి మరణాసన్న దశలో కనిపించినను మరి చితి మీద ఉండవు, చితి మీద ఉన్నవి కాష్టంలో, దేహంతో పాటు ఈ కాష్టం మీదనే దహించిపోతాయి, కానీ ఆత్మతో పాటు రావు. దేహము దేహాతీత దేహి, వస్త్రాలు వయస్సును బట్టి వస్త్రాలు మారుతున్నాయి. వస్త్రాలు మారినా దేహం ఒక్కటే అన్నట్లుగానే అదే రూపకంగా
ఈ యొక్క జన్మలు మారిన ఆత్మ అదే విధంగా స్త్రీ జన్మలు, పురుష జన్మలు, నపుంసక జన్మలో, పశుపక్షి క్రిమి కీటకాల జన్మలలో ఏ జన్మలోని అనుభవం ఆ జన్మలోనే ఉంటుంటది. అందు గురించి జన్మాతీత ఆత్మస్థితి, జీవితం ఈ వయస్సును బట్టి జీవితాల్లో మారుతున్నటువంటి వస్త్రధారణ, వేషభూష మరియు శారీరక రూపురేఖలు. కానీ నేను మాత్రం నేనే, అన్ని జన్మలలో నేనే. అన్ని జన్మలో నేనేనా? స్త్రీలోకి వెళితే ఇంకొక రకంగా, పురుషుల్లోకి వెళ్తే మరో రకంగా, నపుంసక పశుపక్షుల్లో వెళ్తే ఇంకొక రకంగా, అట్లా ఏమైనా ఉంటుందా? అన్ని జన్మల్లో నేనే. ఒకే ఆత్మ ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది. అది సారాంశం. ఇప్పుడు 14వ చూడండి. సా హోవాచ మైత్రేయీ అత్రేవ మా భవాన్ మోహాంతం అపి పిపన్ నవ అహం ఇమం విజానామీతి సా హోవాచ నవ అరే అహం మోహం బ్రవీమి అవినాశి వా అరే అయమాత్మ అనుచిత్ ధర్మ. ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి వెంటనే. అప్పుడు మైత్రే ఏమంటున్నది అంటే, అత్ర ఏవ ఇదే ప్రసంగంలో మా నన్ను భగవాన్ మీరు అంటే యాజ్ఞవల్క్యుడు మోహాంతం, మోహం అంటే వ్యామోహం, విశిష్ట మోహం, వ్యామోహం, ఆంగపూర్వక వ్యామోహం. వ్యామోహం అంటే ఆసక్తి, అనురాగం, ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ బంధాలు. ఇవన్నింటిలో తృప్తి పడుతున్నటువంటి నేను ఇదే జీవితం అనుకొని ఉంటున్నాను. అహం ఇమం విజానామీతి, దీనినైతే నేను తెలుసుకోగలుగుతున్నాను. సా హోవాచ, అప్పుడు యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు ఏంటంటే, ఇది నేను తెలుసుకుంటున్నా కూడా తెలుసుకోలేకపోతున్నాను. అపీపన్ నా అంటే ఇదంతా తృప్తి చెందుతున్నా కూడా తృప్తి చెందలేకపోతున్నాను. ఇప్పుడు ఈ తృప్తి గురించి ఒక ఏంటంటే వాడుక భాషలో పదం ఏంటంటే మొహం కొట్టడం. మొహం కొట్టడం అంటే తృప్తి, మొహం కొట్టడం. మొహం కొట్టడం అంటే అది విరక్తి, తృప్తి దశ దాటిపోవడం. మనసు కొట్టిపోయింది, మనసు కొట్టింది అంటే తినకము తినాలనుకున్నప్పుడు దాన్ని తినబుద్ధి కాదు. పండ్లు ఎక్క తిన్నప్పుడు మనసు కొట్టింది. మనసు అంటే బట్టలైనా కావచ్చు, నగలైనా కావచ్చు, భోజనమైనా కావచ్చు, ఏదైనా సరే విరక్తి చెందటం. తిన్న తర్వాత తృప్తి చెందక దాని మీద విరక్తి చెందటం, మళ్ళీ కావాలి. అతిగా అనుభవిస్తే దాని మీద కోరిక చచ్చిపోవడం. వరలక్ష్మి గారి భాష ఎలా ఉన్నది అని అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది చెప్పానంటే, తిన్న తర్వాత ఆకలిస్తలేదు, పడుకున్న తర్వాత నిద్ర వస్తలేదు అన్నట్టు ఉన్నది. అమ్మగారు తొందరపడకండి, ఆతరు ఎందుకు పడతారు, నెమ్మదిగా చెప్పవచ్చు కదా. మళ్ళీ చెప్పండి. విజయదుర్గమ్మ గారు చెప్పండి. మీట్లో ఉన్నారు, మైక్ బంద్ ఉన్నది. వరలక్ష్మమ్మ గారు మీ మాట వస్తలేదు బయట. సరే, అతిగా తీసుకున్న తర్వాత దాని మీద కోరిక చచ్చిపోవటం. చచ్చిపోవడం కాదు, విరక్తి కలగడం కాదు. విరక్తి చెందటం, మళ్ళీ అప్పుడు దాని మీద కోరిక ఉండదు. ఇప్పుడు భర్త అంటాడు, అమ్మ ఎంత బాగా, ఎంత రుచికరంగా చేసావు, ఎంత మనసు పెట్టి చేసావు, చాలా బాగుంది, అప్పుడప్పుడు చేస్తుంది అంటాడు. చాలా బాగుంది, అప్పుడప్పుడు చెయ్యు, లేదా పండుగలకు చెయ్యి, ఇట్లా నువ్వు మొన్న అట్లా చేసావు కదా, అలాగే వండు అని అంటాడు. దీని అభిప్రాయం ఏంటి?
ఇది ఇంకా అసలైతే తినాలనేటటువంటిది ఆశ మాత్రమే. ఇది పూర్తిగా తనకు రుచికరమైన ఈసారి ఆసక్తి ఆచార్జీ, రుచిగా ఉండే మళ్ళీ వండడానికి ఆసక్తి పోవాలి. ఆసక్తి కదా, ఆసక్తి. మొహం కొట్టడం, మనసు కొట్టడం అనేటువంటి పదాలు వస్తున్నాయి. మనసు కొట్టడం అని అంటే దాని మీద ఇక మళ్ళీ ఇంకెప్పుడైనా దాని సంపర్కంలోకి పోతే తల తిప్పుకుంటాం. ఏదా వద్దు, ఆ వంట చేస్తావా, అయితే వద్దు, నేను తినండి, నాకైతే వద్దు అంటే ఏమన్నా ఆచార్య ఇష్టం లేదు అని జీవితంలో అనుభవించాక విరక్తి కలగటం, ఈ అనుభవాలన్నీ అనుభవించాక విరక్తికి చెంది పరమాత్మ వైపు వెళ్ళటం అనుకుంటున్నాను ఆచార్య. రాజమణమ్మ గారు చెప్పండి. ఇప్పుడు ఇష్టం లేదని ఆచార్య మాట సరిగా వస్తలేదు. ఇప్పుడు ఇది ఇష్టం లేదు అనేది. ఇష్టం లేదైనా ఎవరికైనా అర్థమైతే చెప్పండి. అమ్మగారు ఏమంటున్నారు? తిన్నాగా మనం తిన్నాం కానీ దానికి ఇంతవరకు తిన్నాము, ఇప్పుడు విరక్తి వచ్చింది, ఇష్టం లేదు. ఇష్టం లేదు, తృప్తి విరక్తి అయింది అని అసహ్యం అంటారు. అసహిష్ణుత, దాని పట్ల ఇష్టం లేకపోవడం, ఇష్టపడకపోవడం. తృప్తి దాంట్లో ఇష్టం ఉంది కానీ వద్దు, తృప్తి అయినటువంటి దాంట్లో. పరిమితి తెలుసుకున్న తర్వాత ఇక తృప్తి భావం పొందటం. పుష్పమ్మ గారు అలా కూర్చుంటే ఎట్లా మాట్లాడండి. ఇది తృప్తి ఏదైనా పదార్థం తిన్నప్పుడు తృప్తి చెందిన తర్వాత అవసరం లేనిది ఆచార్య. అవసరం లేకపోతే మొహం కొట్టింది అంటారా? విరక్తితో ఆచార్య. విరక్తియా? ఈ రకంగా ఈ పదార్థం అంటే మనకు ఇష్టం లేదు. ఇప్పుడు ఏంటంటే డాక్టర్ తినద్దు అంటున్నాడు కాబట్టి మాంసం తినకపోవడం కానీ, ఈ బీడీ సిగరెట్ మానేయడం కానీ. ఒకరు వద్దంటున్నారు, రోగం ఇబ్బంది పెడుతున్నది కాబట్టి వదిలేయడం ఒకటి మనం ఇష్టపూర్వకంగా వదిలేయడం ఇంకొకటి. మూడవది అది మనకు అందుబాటులో లేదు కాబట్టి మనం దాన్ని అనుభవిస్తలేము, ఆ పదార్థాన్ని, ఆ రుచిని చూసుకోవట్లేదు. అన్ని అందుబాటులో ఉన్నా మనకి ఎంత అవసరమో అంత తినాలి, రుచి కోసం చూడకూడదు అని తృప్తి ఆత్మ చెందుతుంది అని నాకు అర్థం. శోభమ్మ గారు చెప్పండి, పదే పదే చేయి చూపిస్తున్నారు. మొహం కొట్టడం అంటే దాంతో ఇబ్బంది పడడం. మొహం కొట్టడం అంటే దాంతో మనము ఇబ్బంది పడడం, ఆ ఇబ్బంది వల్ల దాన్ని వదులుకోవడం. ఆ పదార్థంతో పూర్తి సంతృప్తి పొంది ఉండడం. సంతృప్తి పొందితే దాంతో విరక్తి పొందడం ఎందుకు అవుతుంటది? దాన్ని అయిష్టపడడం ఎందుకు అవుతుంటది? మళ్ళీ తినాలని అనిపించదు ఇక సంతృప్తి పొందిన తర్వాత. సంతృప్తి వేరు, ఇది సంతృప్తిది కాదు. మొహం కొట్టడం అనేటువంటిది, మనసు కొట్టడం అనేటువంటి దానికి ఎంత తిన్నాలో అంత తిన్నాము, ఇక తృప్తి అయింది అంతే. అట్లా పూర్తిగా ఆస్వాదించాడు కాబట్టి ఇక తెలుసుకోవాల్సింది లేదు. ఈ రకంగా జన్మలలో తిరిగినటువంటి ఆత్మ ప్రతి జన్మలో ఈ రకంగా చవి చూసి వస్తున్నది కాబట్టి ఏ జన్మలో ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకు వస్తేవో ఇప్పుడైనా మేలుకో జీవ అను విధంగా అన్ని జన్మలలో తిరిగినటువంటి ఆ ఆత్మ ప్రతి దాంట్లో అనుభవాన్ని చూసుకొని మళ్ళీ వెనుకకు తిరిగి చూడకుండా, ఇప్పుడు ఇదే వ్యవహారం చూపిస్తున్నారు కదా. ఎవరైనా బయటకు వెళితే, పిల్లలు అటు రోడ్డు మీదకి ఇట్లా వెళ్తే వారికి ఏమని చెప్తామంటే, నువ్వు వెళ్ళు కానీ క్షేమంగా వెళ్ళి రాగానే ఆ ఫలానా చోటికి వెళ్ళకు, ఫలానా గదిలోకి చూడకు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళకు అని అన్నప్పుడు ప్రత్యేకించి పోయి వాళ్ళని చూడడం రావడం జరుగుతుంది. గమనించారా? వద్దన్న పని
మరీ చేయడం, వద్దన్న పని వాలాంచి చేయడం, ప్రత్యేకించి చేయడం, అది జీవాత్మ యొక్క నైజం. నైజం ఏంటంటే భగవంతుడు చూపిస్తున్నాడు కదా, చిత్రం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య. ఈ చక్షుర్మిత్ర, చక్షువుల కనులకు ఇంపుగా కనిపించేటువంటిది ఏదైతే ఉన్నదో దాని నుంచి మనం దృష్టి మళ్లిస్తే పదే పదే అదే చేయడానికి మనసు పడుతుంటుంటది. అందుకని భగవంతుడు అన్ని ఈ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని అంతా అన్ని ఏ విధంగా ఉన్నదో ఆయా విధంగా దానిని ఉన్నదున్నట్లుగా తెలుసుకొని వస్తే ఇంకా మళ్ళీ వెనుతిరిగి రావాల్సిన అవసరం ఉండదు. ఇక చూసి చూడకుండా వదిలేస్తే దాంట్లో ఏముందో అనేటువంటి ఆశ మనల్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. అందు గురించి ఈ జన్మలలోకి రావడం, ఈ అనుభూతులు పొందడం గురించి జీవాత్మ పడేటువంటి అవస్థయే అసంతృప్తి. తృప్తి పడ్డటువంటి ఆత్మ పోతుంది, అసంతృప్తిగా ఉన్నటువంటి జీవాత్మ మళ్ళీ పునర్జన్మనెత్తి ఆ అసంతృప్తిని తృప్తి చెందే వరకు జన్మ ఉంటూనే ఉంటుంటది. ఇప్పుడు పరీక్షల్లో పాస్ అయ్యే వరకు పరీక్షలు రాస్తూనే ఉండాలి. పాస్ అయిన తర్వాతనే ముందుకు పోయినట్టుగా, ఉత్తీర్ణుడు అయితేనే ముందుకు పోవడం. అనుత్తీర్ణులుగా ఉన్నటువంటి వారు పదే పదే అదే విషయాన్ని చదవడం, ఆ రకంగా ఉంటుంది. ఈ ఉత్తీర్ణతయే సఫలీభూతం కావడం. సా హోవాచ నావా అరే అహం బ్రవీమి అవినాశి. ఈ యొక్క నేను చెప్తున్నాను ఏంటంటే, అహం మోహం బ్రవీమి, ఈ మోహాన్ని ఏదైతే అంటున్నానో, అవినాశీవా అరే అయం ఆత్మ అనుచిత్తి ధర్మ. ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ముక్కలు కానటువంటి చిత్తి చిదిరి ద్వైధీకరణే. గాయపడడం గాని, ముక్కలు కావడం గాని, క్షతవిక్షతము కావడం గాని ఆత్మలో జరగదు. కానీ మోహం మాత్రం వినాశి. ఈ మోహానికి వినాశం ఉన్నది కానీ ఆత్మకు వినాశనము లేదు. మోహం అంటే దేహానికి వినాశనం ఆచార్య. ఏమంటారు? మోహం అంటే దేహానికే వినాశనము, ఆత్మకి నాశనం లేదు. అలా మాట్లాడతారు. మోహం దేహానికి ఏముంటది? ఇప్పుడు ఒకరిని ఇష్టపడతాం, మోహించడమే కదా. భర్త మోహించినా, పిల్లల్ని మోహించినా, మళ్ళీ వేరే విధంగా అయినా సరే ఇలా మోహమే అంటారు కదా. మోహంలో చిక్కుకుని పడరాని పడుతుంటాం కదా. ఈడ్చి కొడుతుంటే వద్దు అంటుంటారు. కొట్టేవారు ఎవరు, వద్దనేవారు ఎవరు? అది ఈ వద్దనేది ఆత్మనే, కొట్టేది ఆత్మనే. కొట్టేది వేరే శరీరంలో ఉన్న ఆత్మ, వద్దనేది మన శరీరంలో ఉన్నది ఆత్మ. అదే రూపకంగా పదార్థాన్ని ఇష్టపడేటువంటిది. అంటే ఇప్పుడు కొడుకే ఉన్నాడు అనుకోండి, తన బిడ్డనే. మోహం, భర్త అంటే మోహం, భార్య అంటే మోహం, సంపత్తి అంటే మోహం. మోహం ఎవరిలో ఉంది? ఆత్మలో ఉందా, శరీరంలో ఉందా? ఆత్మలోనే ఉందా? ఇందాక శరీరంలో ఉందని అన్నారు. శరీరంతో సంయోగం చెందినప్పుడు ఆత్మకి ఇవన్నీ కలుగుతాయి. కళ్ళతోటి చూసి ఇష్టపడతా ఉంటాం కదా, అందుకు ఆచార్య అది కూడా. దేహంలో ఉన్నప్పుడు దేహి, ఈ మనసు చేత ఇష్టపడేటువంటిది, మనసు చంపుకునేటువంటిది, మనసు కొట్టుకునేటువంటిది, ఈ మోహించేటువంటిది, చూసేటువంటిది, వినేటువంటిది, నవ్వేటువంటిది, దగ్గేటువంటిది, తుమ్మేటువంటిది, విసర్జించేటువంటిది అంతా ఆత్మనే. ఆత్మ ప్రమేయంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రమేయం అన్నారు కదా ప్రభాకర్ గారు. ఆత్మ ప్రమేయంతో కనురెప్పలు లేపడం, చూడడం జరుగుతుంది. ఆత్మ ప్రమేయంతో శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఆత్మ ప్రమేయంతో వినడం జరుగుతుంది. ఆత్మ ప్రమేయంతో పడుకోవడం, లేవడం, జప్పుకలు తీర్చుకోవడం. ఇక్కడ ఆత్మకు వాడచ్చు ఈ పదం అని. ఆత్మకు వాడచ్చు అని కాదు, దేనికైనా వాడచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆత్మస్థితిలో ఉంది, దేహం దేహస్థితిలో ఉంది. ఆ యొక్క దేహంలో ఉండేటువంటి క్రియాకలాపాలన్నీ ఆత్మ ద్వారానే జరుగుతున్నాయి. ఆత్మ లేకపోతే ఇవి జరగవు.
ఆత్మ లేకుండా ఈ శరీరంలో ఈ క్రియలేవి జరగవు కాబట్టి ఆత్మ స్వతంత్రము, ఈ దేహము స్వతంత్రము, క్రియలు మాత్రం పరాధీనం, ఆత్మాధీనం, క్రియా వ్యవహారం. అవునా సార్? ఎవరి ప్రమేయంతో జరుగుతాయో వాళ్ళకి వర్తిస్తుంది అనమాట అది. ఆత్మ అమ్మగారు మీరు చెప్తారు, మీ అభిప్రాయం స్పష్టం కాదు. ప్రమేయం అనేటటువంటిది ఇప్పుడు ఎవరు చేస్తే ఆ క్రియ జరగదో వారి ప్రమేయంతో నడుస్తుంది అనేది ఆచార్య. అదే యత్ర హి ద్వైతం ఇవ భవతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం రసయతే తదితర ఇతరం అభివదతి తదితర ఇతరం శృణోతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం స్పృశతి తదితర ఇతరం విజానాతి యత్ర త్వస్య సర్వం ఆత్మైవ అభూత్ తత్ కేన కం పశ్యేత్ తత్ కేన కం జిఘ్రేత్. ఈ యొక్క ప్రసంగం ఆసక్తికరంగా వస్తున్నది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం వస్తున్నది. ఎక్కడైతే ద్వైతం ఇవ భవతి, రెండుగా కనిపిస్తుంది. రెండుగా కనిపించేది ఏంటి అంటే చూసేది నేనే, చూస్తున్నది నేనే, చేసేది నేనే, చేస్తున్నది నేనే, చేస్తున్నది, చూస్తున్నది, వింటున్నది, నడుస్తున్నది, కనిపించేది దేహము ద్వారా. ఈ నడిపింపజేసేటి కాళ్ళను లేపి నడిపింపజేసేటువంటిది, చేతిని కదిలించి పని చేయించేటువంటిది, ఇదంతా చేసేది ఆత్మ. రెండుగా కనిపించినా ఉన్నది ఒక్కటే. అక్కడ ఎవరున్నారంటే ఫలానా వారు ఉన్నారు, ఉన్నది ఒక్కరే, కానీ పనులు మాత్రం చూడడము, వినడము, శ్వాస తీసుకోవడం, మాట్లాడడం, పని చేయడము, నడవడం, ఇన్ని జరుగుతున్నాయి. వీటన్నింటి వెనుక ఎవరున్నారు? ఆత్మ. నేను అనే ఆత్మ. యత్ర హి ద్వైతమివ భవతి తది ఇతరం పశ్యతి. ఇతరం పశ్యతి అనంటే ఇద్దరు ఉన్నప్పుడు ఒకరినొకరు చూసుకుంటారు, ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఒకరినొకరు చూసుకుంటున్నారు అనేటప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నారు అనే అభిప్రాయం. ముఖం మీద ఏదో అది కరుస్తున్నట్టుగా ఉంది, గీరిగిపోతున్నట్టుగా ఉంది. అనుభూతి పొందేదెవరు? చెయ్యిని తీసుకెళ్లి ఆ దోమను, ఆ చీమను అక్కడి నుంచి వెళ్ళగొట్టేది ఎవరు? నేనే. అన్నిటికీ నేనే కర్త. అదే ఇతరం పశ్యతి, ఇతరం జిఘ్రతి. వాసన తత్వం ఉన్న పదార్థము ఒకటి, వాసన చూసేది ఒకటి. వాసన తత్వము అనేటువంటిది శరీరం అంతా జిడ్డుగా ఉంది, వాసన, చెమట వాసన వస్తుంది. ఎవరి నుండి వస్తుంది? ఎవరు వాసన చూస్తున్నారు? అపాన వాయువు ఎవరు వదులుతున్నారు? ఎవరు అమ్ము కంపు వాసన వస్తుందని అంటున్నది ఎవరు? వదిలేది నేనే, వాసన చూసేది నేనే. అక్కడ రెండు అనిపిస్తున్నాయి, రెండు పదార్థాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి, కానీ అక్కడ చూసేది మాత్రం ఒకరే వ్యక్తి. దేహంలో ఉన్న జీవం, దాన్ని దేహం ద్వారా వదిలించేది తానే, మళ్ళీ దాని వాసన చూసేది జీవాత్మ. మాట్లాడేది, మాటలు వినేది. అవునండి. మాట్లాడేది, వినేది ఎవరు? మొట్టమొదట ఎవరైతే మాట్లాడుతారో వారికి వినపడుతుంటాయా, లేదంటే బయట వాళ్ళకి వినపడతాయా? సమాధానం చెప్పేది వినేది నేను. మాట్లాడే వారికి మొదలు వినబడుతుంటాయి. విజయదుర్గమ్మ గారు ప్రసంగంలో ఉండండి. సమాధానం తర్వాత విషయం కదా,
మన అభిప్రాయం మనం వ్యక్తపరిచేటప్పుడు మనకు వినపడుతుందా మొదట ఎదుటి వారికి? మనకే అందుకని ఇతరం రసయతే, ఇక రసాస్వాదన చేసేటప్పుడు పదార్థ రుచి చూసేటప్పుడు కమ్మగా ఉన్నదా లేదా పాచిపోయిందా అనేటువంటిది, ఆ రుచి చూసేటువంటిది. పదార్థము వేరు, రుచి చూడడం వేరు. పదార్థాన్ని పట్టుకున్నది ఎవరు, పదార్థ సంయోగానికి వెళ్ళింది ఎవరు, ఆ రుచి చూస్తున్నది ఎవరు? నేను జీవాత్మ ఆసక్తితోటి చూస్తున్నాను. ఎవరికి ఆకలేసింది, ఎవరు పదార్థాన్ని నోట్లో పెట్టుకొని రుచి చూస్తున్నారు? నాకే ఆకలేసింది, నేనే చేసుకుంటా. నోట్లో పెట్టుకుని రసాస్వాదనం చేసేటువంటిది నేను ఆత్మ. ఇతరం ఆకలి శరీరానికి రుచి చూసేది నేను. ఆకలి శరీరానికి రుచి తెలుసుకునేది నేను. ఆకలి శరీరానికి తెలియదు కదండి. ఆగండి తొందరపడతారు ఎందుకు? ప్రభాకర్ గారు సమాధానం చెప్తారా? ప్రభాకర్ గారికి ఎవరు చెప్తారు? ఆకలి నేనే, ఆత్మను శరీరం కాదు. ఆకలి అంతా నేనే, అన్నిటికీ నేనే కర్త. దేహ సంయోగములో దేహానికి ఆ యొక్క బలహీనత కనబడుతుంది, ఆకలి అనేది కనబడుతుంది. ఆ ఆకలిని అనుభూతి పొందేది నేనే. పదార్థం దేహానికి తినిపిస్తూ తృప్తి పడేది నేనే. ప్రభాకర్ గారు అర్థమవుతుందా? అవును, అర్థమైంది. శరీరం జడం గనక శరీరానికి ఏది లేదు. దేహ సంయోగంలో ఉన్నప్పుడు జీవాత్మనే అన్ని చేసేది. శరీరానికి ఆహారం అవసరం అని తెలుసుకునేది నేనే, రుచి చూసేది నేనే. కాదు స్వామి, ఇంత ఇబ్బంది ఎందుకు పడతారు? నా బండి నడిపిస్తే తెలుస్తుంటది, అయ్యో పెట్రోల్ అయిపోయింది, అయ్యో పంచర్ అయిపోయింది. పంచర్ అయ్యేది టైర్కు, దానికి ఏదో మేకు గుచ్చుకోవడం. పెట్రోల్ అయిపోయేది బండిలో, కానీ గుర్తించేది నేను. గుర్తించేది నేనే. యజమాని క్రియ జరిపించేది నేనే, క్రియకి తగ్గ అవసరాలు గమనించేది కూడా నేనే. శ్యామలయ్య గారు తప్పుదోవ పట్టిపోతున్నారు. యజమాని ఈ విషయం బాలరాజు గారు చెప్తుంటారు. నిన్న అంటున్నాడు, మా మేనేజర్ వచ్చింది. అంటే వీళ్ళంతా పాల ఉత్పత్తి కేంద్రంలో అక్కడ వాళ్ళు డైరీ ఫారం నడిపిస్తున్నారు కాబట్టి ఏ కేంద్రాల్లో పాలు సేకరిస్తున్నారో వాటన్నింటిని నిరీక్షించడానికి మేనేజర్ వచ్చాడు. ఇక్కడ వేరు శ్యామలయ్య గారు. ఇప్పుడు మన ప్రసంగంలో ఎక్కడున్నామనంటే ఈ యొక్క చూసేది, వినేది, ఆకలి వేసేది దేహంలో మనం ఉన్నాము కాబట్టి. బండిలో పెట్రోల్ అయిపోయినప్పుడు ఆ బండి నడిపించటానే కదా యజమాని. యజమాని అంటే మళ్ళీ వేరే ప్రసంగానికి వెళ్తాయి. నేను అని చెప్పాలి. యజమాని అంటే ఇప్పుడు నేను వేరు, యజమాని వేరు, పనివాడు వేరు, యజమాని వేరు అయితే ఆ భాషలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మన ప్రసంగం తప్పుదో పట్టిపోతుంది. ఇప్పుడు ప్రభాకర్ గారు మొదట మనవాడని అర్థం వస్తుంది. మళ్ళీ యజమాని అంటే ఇంకొక అంతస్తులు ఉన్నవాడని, ఇంకొకరెవరో ఉన్నారు అనే అర్థం వస్తుంటది. ప్రభాకర్ గారు మొదట చెప్పినటువంటి అభిప్రాయానికి ఏంటంటే, ఒకవేళ దేహానికే ఆకలేస్తే, ఇప్పుడు వాళ్ళు ఆ చితి మీద పెట్టి అది నోట్లో తమలపాకు పాలు పోయడము, జీవించి అక్కడ చేస్తున్న నాటకం అంతా యథార్థం అయిపోతుంది. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? ఇప్పుడు అదే నిజమైతే ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు చలికి వనకాలే కదా. అవును, శరీరం చేతనం అన్నట్లు అయిపోతుంది మరి. అందుకని అవన్నీ ఆ దేహంలో ఉండడం వల్ల దేహానికి కలిగేటువంటి అనుభూతులన్నీ దేహియే అనుభవిస్తుంది, ఆకలి దప్పికలు సైతం. విజయదుర్గమ్మ గారు
ఎవరికి కాలుకి గాయమైంది, దాన్ని ఆపరేషన్ చేస్తున్నప్పుడు బాధపడ్డది ఎవరు? రాడ్ ఎవరికి వేశారు? నాకు రాడ్ వేశారు నాకు అని అనుభవించేది ఎవరు? అంటున్నది ఎవరు? నేనే. కదా? అవును. రాడు వేసింది నా శరీరానికి, బాధ అనుభవించేది నేను. మళ్ళీ భాష మారుస్తున్నారు. ఆకలి వేసింది నా దేహానికి అన్నట్టు అవుతుంది కదా, నా శరీరానికి అంటే. రాడు వేసింది శరీరానికే కదా సార్. మరి పెట్రోల్ పోసింది ఎక్కడ? భోజనం వేసింది ఎక్కడ? నీళ్లు పాలు పండ్ల రసాలు తాగుతున్నది ఎక్కడ పోతున్నాయి? అవునే, కాలు పెరిగితే రాడు వేసింది ఆత్మకు కాదు కదా, శరీరానికి అని. పంచర్ ఎక్కడైంది? పంచర్ చేస్తున్నది ఎక్కడ? వాహనానిక నడిపించే? మరి ఆకలి పదార్థ లోపం, ఎనర్జీ లోపం దేహంలో ఉంటే ఈ యొక్క జీవాత్మ ఆకలిని అనుభవిస్తున్నది. కాబట్టి నాకు ఆకలేస్తుంది అని చెప్పడము, ఏం చేస్తున్నాం అంటే నేను తింటున్నాను అని అనడము, కొద్దిగా తిన్న తర్వాత నాది నిండింది అని చెప్పేసి వేరైపోవడం. ఈ భాష పట్టుకోండి. ఆకలేస్తుంది అన్నం పెట్టమని అడగడం, ఏం చేస్తున్నావు అంటే తింటున్నానని చెప్పడము, కొద్దిగా తిన్న తర్వాత నాది నిండింది. మరి నేను ఎక్కడున్నాను? ఊరికి వినండి పూర్తి. ఊరికి పోయే వాళ్ళు సంచిలో అది సర్దుకుంటున్నట్టుగా, వస్తువులను సర్దుకుంటున్నట్టుగా, నా సంచి నిండింది అన్నట్టుగా, అమాలి వాళ్ళు బండి నింపేటప్పుడు నా బండి నిండింది అన్నట్టుగా, నాది నిండింది అంటే నేను వేరు, నాది వేరు కదా. పట్టుకోలేకపోతున్నారా? అవునా చచ్చి, నిద్రపోతున్నారా? ఆలస్యంగా వస్తారు. పట్టుకున్నారా? రెండు వేరే. నేను అంతా ఒకటే. నేను వేరు, నాది వేరు. నేను వేరు, నాది వేరు అప్పుడు కాదు స్వామి. మళ్ళీ ఇట్లా దీన్ని ఆగం చేయకండి. నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఇంతట్లోనే ఒకరు వచ్చాను, ఏం చేస్తున్నావు అంటే తింటున్నాను. కొద్దిగా తిన్న తర్వాత చాలు, నాది నిండింది. శ్యామలయ్య గారు, పుష్పమ్మ గారిని అడగండి ఏంటిది. నేను వేరు, క్రియలు వేరు కదా. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. రాజమణమ్మ గారు, అర్థం కానిది ఏమున్నది దీంట్లో? అవుతుందా సార్జీ? నాకు ఆకలేస్తుంది, నేను తింటున్నాను, నాది నిండింది. నాకు ఆకలేస్తుంది అన్నప్పుడు దేహమే నేను. ఇక తింటున్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే తింటున్నానని అన్నప్పుడు నేనే దేహముగా తింటున్నాను. నాకు ఆకలిస్తుంది కాబట్టి నేను తింటున్నాను. ఇక నిండిన తర్వాత ఇక నా దేహంకు కావలసినటువంటిది, నా బండిలో పెట్రోల్ లేకపోతే పెట్రోల్ పోసుకున్నాను, అయిపోయింది. నా ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ప్రతిదీ సంయోగంతోనే, దేహ సంయోగంతో అంతే. నాది, నేను, నిండింది, ఇదంతా సంయోగంతో ఉన్నప్పుడు సంభాషణ. అది తింటున్నాను. ఆకలి వేసేటప్పుడు, తినేటప్పుడు దేహమే నేను. అర్థం కావట్లేదా భాగ్యలక్ష్మమ్మ గారు? ఇది ఇదివరకు కూడా చర్చ చాలా సార్లు. భోజనము శరీరానికి అవసరము. భగవంతుడు అమ్మను చూపిస్తున్నాడు. అమ్మ దగ్గరికి రాని. తినబెట్టేది ఎవరు, తింటున్నది ఎవరు, పాలు తాగిస్తున్నది ఎవరు, తాగుతున్నది ఎవరు. ఇదే ఈ మన దేహంలో జరుగుతున్నదని రహస్యం. అంతేగాని ఆ తినబెట్టట్లో ఏమీ లేదు, అంత నాటకం. మన దేహం పట్ల మనం ఏదైతే చేస్తున్నామో, తల్లి పిల్లవాడికి పాలు తాగించడం,
అంతేనా? ఇంకేమన్నా ఉందా? లోపల జరిగేది బయట విప్పి చూపిస్తున్నాడు అంతే. అంతే. అంతే ఆచార్య. అవును ఆచార్య. దేహం ద్వారా బయట నుండి, శిశువు ద్వారా లోపల నుండి తెలుసుకుంటాం ఆత్మతత్వం. మనమేమనుకుంటామంటే తినిపిస్తుంది అనుకుంటాం, కానీ దాని అంతరార్థం చూస్తే ఏంటంటే మనం తినేది చూపిస్తున్నాడు, విప్పి చూపిస్తున్నాడు దేవుడు. అంతే, అందులో ఏం లేదు. ఇక ఇతరం శృణోతి ఇతరం మనుతే. ఇక ఒక పిచ్చోళ్ళు అంటే ఏమంటారు? పిచ్చి వాళ్ళని ఎవరంటారు? పిచ్చి వాళ్ళని ఎవరంటారంటే అర్థం పర్థం లేకుండా తనది తాను మాట్లాడుకోవడం. ఇంకొకరితోటి మాట్లాడితేనేమో తెలివిగా వారు అడిగిన దానికి సమాధానం ఇవ్వడమేమో ఇది వార్తాలాపం. కానీ ఒంటరిగానే ఉండి ప్రశ్న వేసుకునేది తానే, సమాధానం చెప్పుకునేది తానే, నవ్వుకునేది కూడా తానే. అంటే నవ్వుకునే దగ్గర ఇద్దరున్నారు, మాట్లాడుకునే దగ్గర ఇద్దరున్నారు. నవ్వుకునే దగ్గర ఏంటంటే ఎక్కడిదో స్మృతి గుర్తొస్తుంది, లేదంటే ఎదుట ఏదో కనపడుతుంది కాబట్టి నవ్వుకుంటున్నాడు, కానీ అక్కడ ఉన్నది తాను ఒక్కడే. వాళ్ళంతట్లో వాళ్ళు నవ్వుకుంటుంటారు అసలు. ఇప్పుడు ఏదైనా దారింట పోతున్నప్పుడు ఏదైనా ఇరుకు సంధి వచ్చింది, లేదంటే గుట్ట పక్క నుండి చెట్ల మధ్యలోంచి పోయినప్పుడు భయం అయినప్పుడు ఒక పాట పాడుకోవడం. అమ్మో, సమయం దాటిపోతుంది చాలా. ప్రసంగాన్ని ఇక్కడనే ఆపేస్తున్నాం, మరి రేపు చూసుకున్నాం. ప్రశ్నలు అడగండి, ప్రశ్నలు తీసుకెళ్ళండి లోతుగా. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ ని షేర్ చేసి వినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈరోజు సంధ్య గాయత్రి అమ్మ గారు లేరా? ఉన్నారు. గాయత్రి అమ్మ గారు చెప్పండి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. अथ ब्रह्मयज्ञः आचमनमन्त्रः। ॐ अमृतोपस्त्रनमसि स्वहा, ॐ अमृतापिदानमसि स्वहा, ॐ सत्यं यशां श्रीर्मय श्रीशैतां स्वहा, ॐ शन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये, शंयो रविस्रवन्तु नः। अत इन्द्रियः स्पर्शमन्त्रमुలు। ఓం వాక్, ఓం ప్రాణః, ఓం చక్షుః, ఓం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం భాయోభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్టయే. అత మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భువా పునాతు నేత్రయో, ఓం స్వహా పునాతు కంఠే, ఓం మహా పునాతు హృదయే, ఓం జనా పునాతు నాభ్యా, ఓం తపా పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. అత ప్రాణాయ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఘర్ష మంత్రణ మంత్రములు. ఓం ఋతుం చ సత్యం చ విధాతా తపసో దజాయత, తతో రాత్రాజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదన్నవదాది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదద విశ్వస్య మిషతో వశే.
सूर्याचन्द्रमसो दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः। ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये शं यो रविस्रवन्तु नः। మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమాయిషుభ్యో నమయేభ్యో అస్తు. योऽस्मान् देष्टयं वयं दिश्मस्तं ओजं वेदत्मः। ॐ दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिराचिराजिरक्षितपितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् देष्टियं वयं दिश्मस्तं ओजं वेदत्मः। ॐ प्रदीचि दिग्वर्णोऽधिपति पृदाकुरक्षितन्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् देष्टियं वयं दिश्मस्तं ओजं वेदत्मः। ॐ उदीचि दिक्सोमोऽधिपति सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमाइषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् देष्टियं वयं दिश्मस्तं ओजं वेदत्मः। ॐ ध्रुवादिग्विष्णुरधिपति कल्माषग्रीवो रक्षितवीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् देष्टियं वयं दिश्मस्तं ओजं वेदस्मः। ॐ ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिशित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् देष्टियं वयं दिश्मस्तं ओजं वेदत्मः। ఉపస్థానమంత్రములు. ఓం జాతవేదసే సునవామసో మమారతీయతో నిదహతి వేదః సన పరిషదతి దుర్గాని విశ్వనావేవ సింధు దురితాతగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణాసాగ్నే ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు సత్యస్వః. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాశామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శం యో రవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, దయానిధే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షములు సిద్ధాన్ని సత్వరముగా ప్రాప్తించుకుందుగాక. నమస్కార మంత్రములు. ఓం నమో శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శం యో రవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. గాయత్రి అమ్మ గారికి ధన్యవాదాలు. శాంతి మంత్రం. ఓం శాంతి పృథివీ శాంతి శాంతి శాంతోపదయ శాంతి శాంతి దేవా శాంతి శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరే శాంతి సామా శాంతి వేది. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే, అందరికీ నమస్తే.